ప్రైజ్ దలవాడు ఎలా ఉన్నారు? చిన్న చిన్న ఇబ్బందులు, అనుకోని పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు మనం చాలా బాధపడిపోతూ ఉంటాం కదా! ఆవేదన చెందుతూ ఉంటాం. నాకే ఎందుకు ఇన్ని శ్రమలు అని సణుక్కుంటూ ఉంటాం. అప్పటి వరకు దేవుడు చేసిన మేళ్ళన్నిటిని మర్చిపోతాం. గతంలో నేను చాలా బాగున్నాను, గతమే బాగుంది, ఇప్పుడు ఏమీ బాలేదు అని విసుక్కుంటూ ఉంటాం. మీకో విషయం చెప్పనా? మన జీవితంలో డిఫికల్ట్ సిచ్యువేషన్స్ మనకి ఎదురైనప్పుడు మనం చూడాల్సింది పరిస్థితులు ఎంత పెద్దవని కాదు, మన దేవుడు ఎంత గొప్పవాడని, మన దేవుడు ఎంత శక్తిమంతుడని, ఆయన మన జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో మనకి సహాయం చేసి మనల్ని విడిపించాడో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు మనకి ధైర్యం, నెమ్మది, నిరీక్షణ కలుగుతుంది. విశ్వాసంలో కదలని వారిగా ఉండడానికి సహాయపడుతుంది. కాబట్టి దేవుడు ఇప్పటి వరకు మన జీవితాల్లో చేసిన గొప్ప కార్యాలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇంతవరకు నడిపించిన దేవుడు ఇకను కూడా నడిపిస్తాడని మర్చిపోవద్దు. ఇంతవరకు నమ్మకంగా ఉన్న దేవుడు ఇప్పుడు తర్వాత కూడా నమ్మదగిన వాడుగానే ఉన్నాడని మాత్రం మర్చిపోద్దు. చివరిగా ఒక మాట చెప్పనా? మీ జీవితాల్లో దేవుడు చేసిన క్రియలను, అద్భుతాలను, మేలులను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని విడిచిపోలేదు, విడిచిపోడు కూడా. గాడ్ బ్లెస్ యూ.